సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వాళ్ళు ఎంతసేపు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అన్నారు కదా అధ్యక్ష, మరి మేము కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష, వాళ్ళ హయాంలో ఏం జరిగినాయి ఫుడ్ పాయిజన్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలి. ఈ సంవత్సరం జరిగిన కొన్ని ఉదాహరణలే తీసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే విస్మరించిండ్రో, ఏ పని అయితే వాళ్ళు చేయలేదో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఒకసారి వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్న వాళ్ళ హయాంలో ఏం జరిగినాయో. కొన్నే చెప్తా అధ్యక్ష, 10 సంవత్సరాలు చెప్పలేను. 2017లో 244 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ గంటలు జరిగి తీవ్రంగా అస్వస్థ పాలయ్యారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అయితే ఇంకొకటి మక్తల్లో జరిగిందనో, అక్కడ జరిగిందనో, ఇక్కడ జరిగిందో చెప్తా ఉన్నారు. మరి నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఏప్రిల్ 2023 ఏప్రిల్ 7 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థత. 2023 మార్చ్ 9 మహబూబాబాద్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ అయి 51 మంది విద్యార్థులకు అనారోగ్యం, ఆసుపత్రిలో చికిత్స. 2022 సెప్టెంబర్ 20 కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 2022 సెప్టెంబర్ 6 వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన గురుకుల విద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులకు అస్వస్థత. 2022 ఆగస్ట్ 27 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులకు అనారోగ్యం. 2022 జూలై 31 ఒక్కరోజే 3 చోట్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగినాయి అధ్యక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లాల పెద్దూరులో బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు. సిద్దిపేట సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 22 విద్యార్థులకు అస్వస్థత. మహబూబాబాద్ గిరిజన స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ 38 మంది విద్యార్థులకు అస్వస్థత. మరి అప్పుడు ఏవి జరగనట్టు, అప్పుడు అంతా సక్రమంగా జరిగినట్టు, ఇప్పుడు ఏదో జరుగుతున్నట్టు ప్రజలకు విషయాన్ని అర్థం కాకుండా చేసే ప్రయత్నం గౌరవ సీనియర్ శాసనసభ్యులు కమలాకర్ గారు చేశారు. అందుకే ఇవి చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని ఎందుకు జరుగుతున్నాయని చెప్పి అర్థం చేసుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే అధ్యక్ష, గతంలో పెద్దలు బయట మాది జనతా గ్యారేజ్ అని చెప్పి మా పార్టీ ఆఫీస్ జనతా గ్యారేజ్ అని చెప్పినారు అధ్యక్ష. నేను అదే విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, జనతా గ్యారేజ్గా ఉండాల్సింది అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి నిర్ణయాలు తీసుకున్నారో మొత్తం తెలంగాణకు తెలుసు. ఈరోజు అసలైన జనతా గ్యారేజ్ ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు సామాన్యుని పక్కన నేను నిలబడతా ఉన్నాం? ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు జనతా గ్యారేజ్. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా విజిటర్స్ వస్తారు, ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు కలుస్తారు. రోజుకు 16 గంటల సమయం. సెక్రటేరియట్ అసలైన జనతా గ్యారేజ్ అధ్యక్ష. కొన్ని వందల వేల మంది రోజు అక్కడ మంత్రులను, ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మన విద్యా వ్యవస్థ కూడా అక్కడి నుంచే ప్రక్షాళన అవుతా ఉన్నది. అదొక జనతా గ్యారేజ్ అధ్యక్ష. మా ప్రతి మంత్రి ఇల్లు కూడా ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. అంతెందుకు, మా క్యాంపు కార్యాలయాల్లో ప్రతి ఎమ్మెల్యే ఉంటున్నాడు. గతంలో ఎవరున్నారు అధ్యక్ష? ప్రతి క్యాంపు కార్యాలయం ఒక జనతా గ్యారేజ్ అధ్యక్ష. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాము. మేము అధికార పక్షంలో ఉండి జనతా గ్యారేజ్ పనులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ జ్ఞానోదయం అయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జనతా గ్యారేజ్ అని చెప్పి బయటికి చెప్తా ఉన్నారు. అందుకే ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష, ఎంత సిన్సియారిటీ తోటి, ఎంత నిజాయితీ తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుందో. గత 10 సంవత్సరాల్లో ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు, సరే ఎందుకు మేము ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టిని పెట్టలేదు అని. కానీ ఖచ్చితంగా చిన్న విషయాలే రేపు పెద్ద మార్పుకు ప్రారంభం అధ్యక్ష. ఒక్క అడుగుతోనే ఎన్నో వేల మైళ్ళు మనం సాధన చేస్తాం, మన యాత్ర సాగుతూ ఉంది. అందుకే ఈరోజు విద్యా వ్యవస్థ కోసం చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చేయాలా, స్కూల్లో ఏం చేయాలా, కాలేజీలో ఏం చేయాలా, ఎట్లా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. చాలా విషయాలు మిగతా సభ్యులు మాట్లాడతారు, కానీ మొన్న చిన్న విషయాన్ని చాలా పెద్ద ఎత్తున అదేదో ఇంటర్నేషనల్ ఇష్యూ అయినట్టు చూపించే ప్రయత్నం గతంలో జరిగింది.
సరే వారిని ప్రతిపక్ష సభ్యులను వాళ్ళ చర్యలను నేనేం కాదన్నము, అది వాళ్ళ హక్కు కావచ్చు. కానీ ఈ వేదిక ద్వారా గతంలో జరిగిన తప్పులను సవరించుకునే ప్రయత్నం మాత్రం మా ప్రభుత్వం చేస్తున్నది నిజాయితీతో అన్న విషయం మా తెలంగాణ ప్రజలకు అర్థమైతే అదే 10,000 అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారు సూచనలు చేశారు కమలాకర్ గారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వారి సూచనలను, ఆచరణ యోగ్యమైన సూచనలు ఉంటే ఖచ్చితంగా పాటిస్తుంది. వారికి ఉన్న ప్రేమ పిల్లల మీద అంతకంటే ఎక్కువ ప్రేమనే ఈ అధికారాలు ఈ ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గ సభ్యులకు ఉంది. అందుకే ఓ చిన్న ఉదాహరణ చెప్తా అధ్యక్ష, గొప్ప కాదు. మొన్న నేను రామరెడ్డిగూడెం అనే ఎస్సీ వెల్ఫేర్ స్కూల్కి పోయినా, బాలికల స్కూల్. అక్కడ టీచర్ ఒక మాట చెప్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆమె ఏమన్నదంటే, 10 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటా ఉన్నా, మా స్కూల్ ప్రాంగణం మొత్తం అడవిలాగా జమ్మి మలిచిపోయింది. ఎంతమందికి విజ్ఞప్తులు చేసినా రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎవ్వరు పనిచేయలేదు. 10 సంవత్సరాలు పాములు వచ్చి లోపలికి దూరుతూ ఉంటే 6 గంటలు అయితే మేము కిటికీలు మూసుకుంటున్నాం, తలుపులు మూసుకుంటున్నాం. అంటే మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, నెక్స్ట్ డే మేము వస్తాము, జేసీబీలతో డోజర్లతో వస్తాము, మేము మా కార్యకర్తలు వస్తాము, శ్రమదానం చేస్తాము అని చెప్పి 2 రోజులు శ్రమదానం చేసి మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు ఆ ప్రెమిసెస్ వాళ్ళకి అప్పచెప్తున్నాం అధ్యక్ష. అంటే స్పందించే గుణం, సమస్యకు అసలైన పరిష్కారం ఎక్కడుంది, ఆ చిన్న చిన్న విషయాలలో ఆలోచన దృష్టి పెట్టే అవసరం ఉంది ఇప్పుడు. అదే దాన్ని మా ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష. అందుకే మరొకసారి మా మిత్రులకు చెప్తా ఉన్నా, రేపు చాలా కోడ్ చేస్తారు ఇప్పుడు మాట్లాడే పెద్దలు, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, కానీ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, భవిష్యత్తులో అవి జరగకుండా మేము ఏం చేయాలన్న సూచనలు ఇస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం దాన్ని పాజిటివ్ కోణంలో. ఇంకొక విషయాన్ని నేను మా ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము ఒకసారి ఈ దృష్టికి తీసుకుపోదలుచుకున్నాం. భవిష్యత్తులో గట్టి నిఘా వ్యవస్థ ఒకటి ఉండాలి. కరప్షన్ లేకుండా ఏదైతే మెస్ ఛార్జీలు పెంచినామో, ఫుడ్ క్వాలిటీ పెంచుతా ఉన్నామో అది నిరంతరం పర్యవేక్షణ చేసేలాగా చర్యలు ఉండాలి. ఏ అధికారి అయితే తప్పు చేస్తాడో వాళ్ళ కఠినమైన శిక్షలు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ ప్రతిపక్షం అని కానీ పాలకపక్షం అని కానీ ఉండకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ, మీ అందరి సహకారం, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా విజిట్ చేయాలి. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణలో ఏ నియోజకవర్గంలోని పిల్లలైనా మన పిల్లలే కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ విద్య మెరుగుపడాల్సిన దానికోసం మనందరం కూడా చేయి కలపాలి. అటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.